హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. ఈరోజు కూడా ఒక మంచి టిప్‌తో వచ్చానండి. అదేంటంటే మాప్‌ని చక్కగా ఎలా వాష్ చేసుకోవచ్చో చూద్దాం. మనం ప్రతిరోజు ఇల్లు తుడుచుకున్న తర్వాత నార్మల్ వాటర్‌లో మళ్ళీ మాప్‌ని చక్కగా జాడించేసి ఆరేస్తాము. అలా ఆరబెట్టినప్పుడు ఎండ ఉంటే గనక చక్కగా ఎండకి బాగా ఎండిపోతుందండి. అలాంటప్పుడు ఈ విధంగా పాకుడు పట్టడం, మురికి పట్టడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ మాప్ అయితే నాదేనండి. కాకపోతే మాకు ఎండ చాలా తక్కువగా వస్తుంది నార్మల్‌గా. కానీ ఇప్పుడు చలికాలం కొంచెం వర్షాలు పడుతూ ఉన్నాయి కాబట్టి అస్సలు ఎండ అనేది లేక అసలు ఎండక రోజు మనం అలా ఇల్లు తుడిచి అలా పెడుతూ ఉంటే ఈ విధంగా పాకుడు పట్టేసిందండి. ఇలా పాకుడు పట్టడం వల్ల మనకి బ్యాక్టీరియా కూడా ఫామ్ అవుతుంది. మళ్ళీ దాంతోనే మళ్ళీ మనం ఇల్లు అది తుడుచుకుంటాం కదా! దీన్ని అప్పుడప్పుడు మనం ఈ విధంగా చక్కగా నీట్‌గా వాష్ చేసుకుంటే ఎప్పటికీ నీట్‌గా ఉంటుందండి. స్మెల్ కూడా ఉండదు. అలా పాకుడు పట్టినప్పుడు స్మెల్ కూడా వస్తుందండి. దీనికోసం మనకి వేడి నీళ్ళు కావాలండి. అంటే మాప్ మునిగేంత నీళ్ళైతే కావాలి. ఒక 2, 3 లీటర్లయితే సరిపోతుందనమాట. నీళ్ళైతే బాగానే కాగనివ్వాలండి. ఇప్పుడు బకెట్‌లో కొంచెం సర్ఫ్ వేస్తున్నాను. ఒక స్పూనేనండి. చూడండి. మామూలుగా మనం బట్టలు ఉతుక్కునే సర్ఫే ఉంటుంది కదా! ఏదుంటే అది వేసేయండి. ఆ తర్వాత మెయిన్‌గా మనకిక్కడ కావాల్సింది బ్లీచింగ్ పౌడర్ అండి. ఇది కూడా ఒక స్పూన్ దాకా వేసుకుంటే సరిపోద్ది. చూడండి ఒక్క స్పూనేనండి. మనకి చాలా ఈజీగా బ్లీచింగ్ పౌడర్‌తో చాలా బాగా పాకుడైతే పోతుంది. ఎంత బాగా క్లీన్ అవుతుందో మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం కాగబెట్టి పక్కన పెట్టుకున్న నీళ్లు కూడా వేసేసి ఈ విధంగా చూడండి మాప్ అయితే చక్కగా మునిగింది కదా! ఇప్పుడు ఇంకా ఈ విధంగా మాప్‌ని ఒక అరగంట పాటు పక్కన పెట్టేద్దామండి. అరగంట పక్కన పెట్టేస్తే బాగా నాని మురికంతా పోతుంది. అరగంట తర్వాత చూడండి నీళ్ళన్నీ చిక్కగా బాగా గంజిలాగా మురికంతా దాదాపుగా వచ్చేసిందండి. ఇప్పుడు మళ్ళీ మనం అసలు చెయ్యి పెట్టి నలపాల్సిన పని లేకుండా ఈ విధంగా మాప్‌ని పైకి కిందకి ఒక 2, 3 నిమిషాలు ఆపకుండా అలా అంటూ ఉంటేనే మురికంతా పోతుందండి. చూడండి నీళ్ళన్నీ ఎంత నల్లగా ఎంత మురికిగా ఉన్నాయో. చాలా సింపుల్ అండి. బ్లీచింగ్ అంటే మనకు తెలుసు గదా! ఎంత బాగా క్లీన్ చేస్తుందో. పాకుడు పట్టిన గచ్చుల పైన కూడా మనం అలా చల్లి కాసేపు వదిలేసి ఆ తర్వాత రుద్దితే గచ్చు తెల్లగా వస్తుంది. ఆ విషయం అందరికీ తెలుసు కదండీ! తర్వాత ఒక 4, 5 సార్లు నీళ్ళల్లో ఈ విధంగా జాడిస్తే చాలండి. నీళ్లు తెల్లగా వచ్చే వరకు జాడించుకోవాలి. మనకి మురికి నీళ్లు పోయే వరకు జాడించుకుంటే చూడండి మాపు మురికంతా పోయి తెల్లగా వచ్చేసింది. టిప్ చాలా బాగుంది కదండీ! నాలాగే చాలా మందికి హెల్ప్ అవుతుందనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇంకా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.